జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మంచి ఐడియా ఇచ్చే ఊర్మిళ. రాజగురువు రాకపోతే మనల్ని అనుమానించేవాళ్ళు. ఇప్పుడు రాజగురువు వస్తాడు కాబట్టి, మనం చెప్పమన్నది చెప్తాడు కాబట్టి ఇక మన మీద ఏ అనుమానమూ ఉండదు. అయినా వైదేహికి అనుమానం ఎలా వచ్చింది? మన ప్లాన్ ఏమైనా తెలిసిపోయిందంటావా? మన ఆలోచనలు ఏదో ఒకలాగా తెలుస్తూనే ఉన్నాయి కదా, ఇది కూడా అలాగే తెలిసిపోయిందేమో. కానీ తర్వాత మనం రాజగురువు రావాలని ప్లాన్ మార్చాం కదా, అది తెలీదు. ఇప్పుడు రాజగురువుని చూసి షాక్ అవుతుంది. షాక్ కాదు, సంబరపడిపోతుంది. కానీ మన ప్లాన్ అని తెలియదు కదా. రాజగురువు నోట తాను ఊహించిన మాట విని అప్పుడు షాక్ అవుతుంది. తన కడుపులోని బిడ్డ ఈ ఇంటికి శాపమని, సర్వనాశనం చేయబోతుందని రాజగురువు చెప్పాక పిచ్చెక్కిపోతుంది. రాజగురువు మాట శాసనమవుతుంది. ఆ వైదేహి బిడ్డ పాలిట మరణ శాసనమవుతుంది. పదండి. ఎంత కుట్ర పన్నారు? రాజగురువు చేతి అబద్ధం చెప్పిస్తున్నారా? ఈ విషయం వెంటనే బావకు చెప్పాలి. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. లక్ష్మీనారాయణాయ నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. పూజారి గారు చెప్పండి. మా రాజగురువు విశ్వనాథ శాస్త్రి వారు శిష్యులతో కలిసి ఇక్కడికొచ్చారు. వాళ్ళెక్కడున్నారు? ఇంతవరకు ఇక్కడే ఉండాలి. అయినా భవిష్యవాణి చెప్పాలని మీ ఇంటికే వెళ్ళాలన్నారు. అందుకని గుళ్ళో పంచాంగ శ్రవణం కూడా వేరే వాళ్ళని చేయమన్నారు. మరి ఇక్కడ లేరంటే మీ ఇంటికే బయలుదేరి ఉండాలి. అవునా? మా ఇంటికి రాలేదే. అలాగే పూజారి. సరే. వైదేహి, బావా, బావా, ఇక్కడేదో ఘోరం జరగబోతుంది. ఏం జరగబోతుంది? గుడికి వస్తే రాజగురువు మన ఇంటికే బయలుదేరారని చెప్తున్నారు. వచ్చారా? వస్తున్నారు బావా, కానీ అమ్మవారు పలికించే భవిష్యవాణి చెప్పడానికి కాదు. మన బిడ్డ జీవితాన్ని తలకిందులు చేయటానికి రాజగురువు మన ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు. ఏంటి వైదేహి నువ్వు అనేది? గురువుగారు మన బిడ్డకి కీడు తలపెట్టడమా? అది కల్లో కూడా జరగదే. లేదు బావా, ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఆయన మాట మన ఇంటికి వేదవాకు కదా, అందుకని ఆయన నోటితో మన బిడ్డ శాపమని చెప్పించబోతున్నారంట. లేదు వైదేహి, గురువుగారి కంఠంలో ప్రాణం పోయినా నోటి వెంట అబద్ధం రాదు. నాకు తెలుసు బావా, కానీ వాళ్ళంత నమ్మకంగా చెప్తున్నారంటే మనకి తెలియందేదో జరగబోతుంది. మన కుటుంబం మేలు తప్పించి గురువుగారు వేరే ఏది ఆలోచించరు వైదేహి. ఆయన నోటి వెంట అబద్ధం రావడం అంత సులువు కాదు. ఒకవేళ చెప్పారు అంటే అంత బలమైన కారణం ఏదో ఉండే ఉండాలి. ఒకవేళ అలాంటి కారణం ఏదన్నా ఉండి మన బిడ్డ గురించి తప్పుగా చెప్తే ఏంటి పరిస్థితి బావా? ఆయన మాటలే ఇంట్లో వాళ్ళు వింటారు కదా. వైదేహి, అలా జరగదు, నువ్వు కంగారు పడకు. అలా జరగకుండా నేను చూసుకుంటాను. నేను వస్తున్నాను, బాయ్. ఈ గడపలో కాలు పెట్టిన ప్రతిసారి ఇక్కడ జరగబోయే మంచిని చెప్పి సంతోషపెట్టాను, జరగబోయే చెడు గురించి చెప్పి జాగ్రత్త పరిచాను. కానీ ఇప్పుడు ఒక మంచిని చెడుగా, అబద్ధాన్ని నిజంగా చెప్పడానికి అడుగు పెడుతున్నాను. దశరథ రామయ్య, నీ వారసత్వ కలని నా నోటి మాటలతో చిదిమేయడానికి వెళుతున్నా. నన్ను క్షమించు. నా పాపానికి నిష్కృతి లేదా? ఈ పాపపు మాట నా నోటి నుండి వచ్చాక మరో మాట రాకుండా నా ప్రాణాలను హరించు. మీకోసమే ఎదురు చూస్తున్నాం. ప్రతిసారి మీరొచ్చినప్పుడు నా సమస్యకి పరిష్కారం దొరుకుతుందని ఎదురు చూశాను. కానీ మీరిప్పుడు ఇంట్లో అడుగు పెట్టగానే నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది. దేవాంశ్ ఎక్కడా? మిమ్మల్ని వెతుక్కుంటూనే వెళ్ళాడు గురువుగారు. అయినా మీకోసం అబ్బాయి ఆశ్రమం దగ్గర కారు ఏర్పాటు చేశాడు.
మీరు ఆశ్రమానికి రాలేదా? లేదమ్మా, అమ్మవారిని దర్శనం చేసుకుని నేరుగా ఇక్కడికే వస్తున్నాను. ఒక్కరే వచ్చారు? మీ శిష్యులు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. శిష్యులు ఎప్పుడు గురువుగారిని వదిలిపెట్టి ఉండరే. ఒకవేళ శిష్యుల్ని అడ్డం పెట్టుకుని గురువుగారి చేత అబద్ధం చెప్పించాలని చూస్తున్నారా ఏంటి? రాలేని పరిస్థితి అంటే ఏమైంది గురువుగారు? ఏమైనా సమస్య ఉంటే చెప్పండి. సమస్య ఏమీ లేదమ్మా, అంతా నారాయణుడే చూసుకుంటాడు. మన భారం అంతా ఆ నారాయణుడి మీదే వేసి మన పని మనం చేయాల్సిందే. సందేహం లేదు, శిష్యుల్ని ఆపదలో పెట్టి మీరు గురువుగారితో అబద్ధం చెప్పించాలని చూస్తున్నారు. చెప్పండి గురువుగారు, మీరు చెప్పబోయే భవిష్యవాణి కోసం ఈ కుటుంబం 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. చెప్పండి. అవును గురువుగారు, మా కుటుంబానికొచ్చిన ఆపదేంటో, మా వంశనాశనానికి దారి తీసే పరిస్థితులు ఏంటో చెప్పండి. నువ్వేం జరుగుతుందని అడుగుతున్నట్టు లేదు, ఏదో జరగాలని కోరుకొని అడుగుతున్నట్టుంది. ఎవరేం కోరుకున్నా కోరుకోకపోయినా గురువుగారు చెప్పాల్సిందే చెప్తారు కదా బ్రదర్. అసలు ఏం చెప్తారో విందాం. మీరు చెప్పండి గురువుగారు. ఆగండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.